ఉంటున్నా శ్రీదేవి నీకేం బాధలేదు అయ్యవయ్యా ఇక వాటి పండు ఓ చిన్న కంట శ్రీదేవి బాలకు ఆ యొక్క జంగమయ్యాల నేర్పులు దేవతారి మామిడి పండేసి పెద్ద మరాలికేసేటి పండు శ్రీదేవి నోట్ల పడ్డది చెరుడారా అటు చూడు అని జంగమయ్య ఇటు మాయమయ్య వెళ్ళిపోయినా జంగమయ్య వెళ్ళిపోయి కానీ అమ్మవారు అటువంటి శ్రీదేవి బాలనైనా జంగమయ్య వెళ్ళిపోంగ 7 మిద్దలకు శ్రీదేవి బాల వెళ్ళిపోవంగానే కాలంత బుర్రా కదలత్త ఉన్నది తలలారా అగో ఏ విధులమని బాలకు జంగమయ్య పండు పోయి ఫలమైపోతున్నది 3 నెలలు నిండుతున్నాయి 3 5 నెలలు మన నిండ వచ్చనమ్మా అవో 5 నెలలు నిండాలకల్లా అవసరం వస్తున్నాయి 5 4 9 గడియల్ల అమ్మవారు శ్రీదేవి బాలకైనా భగవంతాయపతిగా అల్లబాల ఎక్కడ రక్షక లోకమాత తులసి దేవతులారా మరి వేయాల ముంతల బాలున్నా ఈనాడు నాకు గర్భమైన అవో కలకల 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 కన్నీరు దియ్యంగా పొట్ట లోపల ఉన్న పిండం కుడి పాదం గుడికిదని ఎడపాదం ఎందుకుదని నావికిదని ఆనాడు పొట్ట లోపల ఉన్న పిండమైనా మరి శ్రీదేవి గర్భవాసం అందు కొడుకన్న జన్మించే నారాయణ అయ్యో 7 మిద్దల్లో దేవుడా 7 మిద్దల్లా 7 మేడల్ల బంగారు భవంతుల్లా కలులారా శ్రీదేవి గర్భవాసమందు ఏనాడు కొడుకు జన్మించిండు కొడుకు ఎత్తుకొని భగవంత నా భర్త ఆ ఉల్లాడవనగా మన్న వెళ్ళిపాయన నెల్లూరు గంట కింద ఈనాడు నాకు కొడుకు పుట్టనా కొడుకు ఎత్తుకొని కలకల కలకల కలక నీరు వేస్తున్నది ఏమిటయ్యే సంగమయ్య ఎంత పని ఎత్తివారి అయ్యో కొడుకు ఎత్తుకున్నదమ్మా కొడుకు ఎత్తుకున్నదమ్మా దాసిలాల ధర్మ కాంతలాల మరి ఎల్ల ఈ రోజు నా యొక్క కొడుకునైనా ఆ యొక్క తొక్కుడు బంద కింద బాధలు పెట్టు అన్నది ఆ తొక్కుడు బందల కింద ఏనాడు దాసులు బాధలు పెట్టిండ్రు ఆ వెనువెంట శివుడు జంగమయ్య పిరికడు బండారు బట్టి ఆ యొక్క ఏనాడు మనగా శ్రీదేవిని గుప్పిండు మరి భగవంతా ఆనాడు దినమున యాదవులకు ఇచ్చిన సంతాన వ్యర్థం కావద్దాని చేతవరకల్లా అమ్మవారు ఆ యొక్క శ్రీదేవి బాల ఎప్పటి వల్ల దాచి వల్ల ధర్మ కాంతలు విలిపించుకొని ఆ యొక్క బండ కింద ఉన్న కొడుకు ఏనాడు సంఖ్యను ఎత్తుకున్నదో కొడుకుని ఎత్తుకొని కలకల కలకల కన్నీరు తీసుకుంటా అటువంటి పెద్దరాజు కత్తిరి కూర్చున్నాడయ్యారా ఆ కత్తిరి మీద కూర్చున్నవాడు ఏమన్నాడు ఒరే రామసింగం భట్టురాజు మన ఊళ్ళంతా మంచిదేనా అని అన్నాడు అయ్యా మన ఊరంతా తిరిగొచ్చినవా అవన్నీ తిరుక్కుంటా రాజుకుంటా వస్తా ఉన్నాడు భట్టురాజు తిరుగుకుంటా వచ్చే వరకు 7 శ్రీదేవి బాలకు అమ్మవారికి ఒక్క హండి భారతను పోయి పెరగాలి అప్పుడు కొడుకు ఏనాడు జన్మించిండో అమ్మ శ్రీదేవి తల్లి ఇది ఏమి పాపం అమ్మ ఈ భర్త 7 గడియలాయే ఈ భర్త మంది ఉండేవాడు తల్లి కొడుక రామసింగం భట్టురాజు మరి నీకు కొడుకు ఎట్లా కలిగింటారు నువ్వు కొడుత కొడుక నేనేం చెప్పాలి వింటా మరి ఆనాడు సంగమోడు చేసిన ఆ యొక్క పనికి ఇయ్యాల నాకు కొడుకు జన్మించినాడు కొడుక రామసింగం భట్టురాజా నాకు కొడుకు పుట్టిందాని కొడుకు నువ్వు రాజ్యం లోపల దేశం లోపల చెప్పినట్టు ఉంటే మరి మా బావ పెద్దిరాజు ఎలమూక నలమూక రాజసింహ అద్దెరాజు 4 బావలు వచ్చిన ప్రాణం ఇద్దరు మత్త 7 వంశానికి మత్త తెచ్చిన వారి కొడుకు పుట్టిన సంగతి నాకే ఏరుబాటు నీకే ఏరుబాడి 3వ వ్యక్తికి రా నా కొడుకు
మరి ఏనాడు వారి యొక్క చేతిలో వేసినారు చేతులు ఎంత వరకల్లా ముత్యాల వరాలు పట్టుకొని రాసింగ మట్టురాలు వెళ్ళిపోని మరి ఏడేళ్ళ బాల శ్రీదేవి బాల ఏడేడు విద్యలు ఏడుచుకుంటూ తుడుచుకుంటూ ఉన్నది కానీ రామసింగం మట్టురాజు భార్య ఆ యొక్క దగ్గరికి వెళ్ళిపోయి ఆ యొక్క తెచ్చిన ముత్యాల వరాలు ఏనాడు చేతిలో పెట్టిండో అయ్యా పాపం సొమ్ము మనకద్దు వాళ్ళ ముత్యాలు వాళ్ళకి ఇవన్నాడు కళ్ళ ముత్యాల వరాలు తీసుకుపోయి శ్రీదేవి వాళ్ళకి అప్పచెప్పిండు రాజా రామసింగ మట్టురాజు మరి ఆడికెళ్ళి రామసింగ మట్టురాజు ఏడబోతున్నాడు మా తల్లులారా రామసింగం భద్రాలు చెప్తా ఉన్నాడు రామ రామ అవలమన్నాడు వేయిండు ఏదేమో కత్తిలు మీద కూస్తున్నా పిల్లగాంటే ఏమో చిత్రంగా ఉన్నది నా తమ్ముడు రాత్రే వచ్చిండు పగలే వచ్చిండు అటువంటి బాలకు సంతానం అయింది సరే పర్వాలేదు తమ్ముడా పోల్ రాజా ఆవుల మన్నాలకు నువ్వైన కాడ ఉన్నావు గాని రాత్రే వచ్చినవో పగలే వచ్చినవో తమ్ముడా పోల్ రాజా నీకు ముదొత్తమైన కొడుకు జరమించినడు కొడుకు పేరు 21 రోజులు దినం ఉండవచ్చింది పేరు పెట్టుకొని పోరా తమ్ముడా పోల్ రాజా మానబెట్టి ఉత్తరము ఏనాడు రాసిండు ఉత్తరము చేసిండు రామసింగం భట్టు రాజు చేతులు పెట్టిండు రామసింగం భట్టు రాజు ఆవుల మండాలు గోగుల మంది ఆటగాడికి అటువంటి ఒక పోలరాజు ఎక్కడ ఉన్నాడు అటువంటి ఒక నెల్లూరు గుంటికి వేయిండు నెల్లూరు గుంటికి ఏనాడు వేండో రామసింగ భట్టు రాజు ఏమిరా భట్టు రాజా అయ్యా ఇగో ఇగో ఏమిటి ఇది ఉత్తరం ఉత్తరం మా అన్న మంచిగా పంపిండు చెడికే పంపిండు ఉత్తరం నేను చూసుకుంటానన్నాడు ఉత్తరం చేత పట్టుకొని ఉత్తరం చూసేవరకల్లా మానబెట్టి ఉత్తరం కొనియలు నడుపుకునే వరకు వరనే తమ్ముడా పోలరాజా ఎప్పుడు వచ్చినవో వచ్చినవో నీ కొడుకు జన్మించినడు రాయు అటువంటి ఒక ఉత్తరములో అరే నా కొడుకు పుట్టినాడు నా అన్న గింత దండివాడు మాకు మాట తెలపలేదు నేనే పగలో రాత్రి వచ్చినాడు నేనే తండ్రి నాట నా మనసు లోపల అన్నా మరదలను చేపట్టి మరి పిల్లగండ కడుకుంటా ఇవాళ నాకు మానబెట్టి ఉత్తరం రాసిన అన్నయ్య అడుగు జరపకుండా 6 నెలలు నేను ఒక ఉద్యమం చేయబోతే నా పేరు పోలు రాదు కాదు ప్రజాక్షేమమే ప్రగతి మార్గమని నమ్మి ప్రజలందరూ